వర్షమేంటి ఇంత పడుతుంది? ఏదా బుక్కు? దొరికింది. మ్యాచ్ బాక్స్. ఆకాశం బాగా అరుముతుంది. ఎవడికో ఉంది వాళ్ళ. బా అయిపోయింది. ఏంటి పేపరు? ఏవో పిచ్చి పిచ్చి సర్కిల్ అన్నీ. అమ్మో మంట ఆరిపోతుంది. ఓ రోజు చదివేవే. ఏంటి ఆకాశం మీద మారుతున్నట్టుందే. బాగుంది. హే, ఈ రెండు సర్కిళ్ళు బా మంటలేసానా? చూద్దాం. ఆ సర్కిల్ ఏంటి? నేను చదివే బుక్లో రావడం ఏంటి? ఆకాశంలో కనిపించడం ఏంటి? అరే నేను నా బుక్ చదివాను రా, చాలా బాగా అనిపించింది, చాలా రిలీఫ్ ఉంది. ఏముందిరా దాంట్లో? ఆ స్టోరీస్ అన్నీ బాగానే ఉంటాయి. ఎరా అలా అంటున్నావు? అందులో ఎథిక్స్ తెలుస్తున్నాయి, వాల్యూస్ తెలుస్తున్నాయి, దాని స్టోరీ అని ఎలా అంటావు? ఆ నిజమైన ప్రూఫ్ ఏమైనా ఉందా? ఏదో స్టోరీలు బాగున్నాయి, చదువుకుంటున్నాము, రాస్తున్నాము, చూసుకుంటున్నాము. అంటే ఒక 2 days అలా ఇవ్వగలవా ఆ బుక్ నాకు? ఎందుకురా? నువ్వు చదవాలంటే ఎప్పుడైనా చదవచ్చు కదా, స్పెసిఫిక్గా 2 రోజులు ఎందుకు? అన్నీ నిజం కాదురా. బాగుందిరా, ఆ పర్వం బాగుంది, మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాగుంది. అదంతా సరే కానీ దేవుడు ఉన్నాడని నువ్వెందుకు నమ్మట్లేదురా? ఆ పర్వం కానీ అక్కడ ఉన్న స్టోరీ అంతా కానీ అక్కడ జరిగితేనే కదా రాసేది. ఇప్పుడు చెప్పు, నువ్వేమంటావు దీనికి? దేవుడు ఉన్నాడని ప్రూవ్ చేస్తాడా? పోనీ ఏమైనా సైంటిఫిక్ ప్రూఫ్ ఉందా? పోనీ గ్యాలక్సీస్, మిల్కీ వే, స్టార్స్, ప్లానెట్స్, బర్నింగ్ స్టార్ ఎన్నో ఉన్నాయి. అన్నిటికీ ప్రూవ్ చేస్తారు. ఏదో టెలిస్కోప్తో చేస్తారు. కానీ దేవుడు ఉన్నాడని ప్రూవ్ చేస్తారా? చేయలేదు కదా. ఎందుకు ఇవన్నీ రాయడం? బా సరేరా, ఒక 2 days అలా ఇవ్వగలవు బుక్ నాకు? సరేరా, తీసుకో. సరేరా, పడుకుందాం ఇంకా మరి. గుడ్ నైట్. గుడ్ నైట్ రా. ఎర్లీ మార్నింగ్ లేచేది ఉంది బ్యాడ్మింటన్కి, నేను లేపాలా? నన్ను కూడా లేపురా. సరే, గుడ్ నైట్ రా. గుడ్ నైట్.
రేయ్ లేరా, రేయ్ లేరా, రేయ్. ఆయరా రే ఆయరా ఆయ్ ఆయరా రే ఆయరా రే నైట్ ఎప్పుడు పడుకున్నాం రా రే ఓ మాట్లాడేంటాడు ఏంట్రా ఏమైంది వీడు ఇంకా పడుకునే ఉన్నాడు. రేయ్ అటెండెన్స్ పోద్ది, వచ్చేసే ఫాస్ట్గా. రే మెస్ పోదాం పద రే ఏమైందిరా నీకు ఛే, ఏ- ఏమైంది ఎవరు పట్టించుకుంటలేడు నైట్ ఏమైనా అయిందా ఏంటి ఇంకా లేవలేదా వీడు? రే నేను లేచే ఉన్నారా? ఏమైందిరా నీకు? రే యా? ఇదేంటి నా మొహం కనిపించట్లే అంటే ఏమైంది ఛే, ఏం కనిపించకపోవడం ఏంటి బా ఏం నడుస్తుంది అసలు ఏంటి అసలు ఏంటి ఛ కనిపించకపోవడం ఏంది ఏం చేద్దాం సరే బయటికి వెళ్ళి చూసుకుందాం ఎవరది సరిగ్గా కనిపించట్లేదే మొహం కూడా చూసినట్లేదే ఏరా అప్పుడే లేచావు? ఇంకాసేపు పడుకోపోయావా? నేను ఎలా కనిపిస్తున్నా ఆయనకి నేను ఎవరికి కనిపించట్లే కదా ఇదేలా నేను మీకు ఎలా కనిపిస్తున్నాను? నాకు కాకపోతే ఇంకెవరికి కనిపిస్తావు? మీరెవరు దానికి ఇంకా చాలా సమయం ఉంది. వెయిట్ ఐ హ్యావ్ సమ్ క్వశ్చన్స్ దానికోసమే నేను ఇక్కడికి వచ్చాను. సరే అడుగు నీ ప్రశ్నలు ఏంటో.
అసలు నా ఎగ్జిస్టెన్స్ ఎందుకు పోయింది? నేను ఎవరికి ఎందుకు కనిపించట్లేదు? అసలు నాకేమైంది? చనిపోయానా నేను? తెలుస్తాయి, అన్నీ నిదానంగా తెలుస్తాయి. తప్పులు, ఒప్పులు, ఉన్నావా, పోయావా, మొదటి నుంచి వద్దాం. మొదటి నుంచి రావడం ఏంటి? అసలు నేనేం చేశాను మొదటి నుంచి రావడానికి? నీకు ఆ రోజు గుర్తుందా? నువ్వు ఫోన్ మాట్లాడేసి ఒక పేపర్ తొక్కావు, గుర్తుందా? అదేదో కింద పేపర్లుండే, నేను చూసుకోకుండా ఒక పేపర్ తొక్కేశాను. నీకోసం పంపిన మెసేజ్ నువ్వే భూమిలోకి తొక్కేస్తే ఎలా? భూమి ద్వారా పంపిన మెసేజ్ నీ కాళ్ళతో నువ్వే భూమిలోకి తొక్కేసావు. సరే, అది వదిలే. నువ్వు నిన్న కింద పడింది నీళ్ళ వల్ల, గాలికొచ్చిన పేపర్ వల్ల. నీళ్ళు లేదు, పేపర్ వచ్చి నా మీద పడింది, నేను చూసుకోకుండా కింద పడిపోయాను. ఆహా, తర్వాత ఆ పేపర్లో ఏముందో చూడాలి కదా. కానీ అప్పుడు పడిపోయాను కదా, ఎలా చూస్తా దాన్ని? పడిపోయిన తర్వాత ఏం చేసావు? దాన్ని నలిపి దూరంగా విసిరేసావు. ఈ మాత్రం భయము, భక్తి, డిసిప్లైన్ ఉండుంటే ఈ పాటికి బతికుండేవాడు. భూమి ద్వారా పంపించాను, తొక్కేసావు. గాలి నీరు ద్వారా పంపించాను, నలిపేశావు. ఇంకేమేం చేసావో చెప్పమంటావా? నిన్న చలికి బాగా మంటేసావు, ఎగ్జామ్ పేపర్ని తగలబెట్టావు. యాజ్ యూజువల్ ఒక బుక్ చదివావు, కానీ ఉపయోగమే లేదు. ఇలాంటి సైంటిఫిక్ బుక్ చివరి పేజీల్లో ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఉంటుంది కదా, అలాగైనా నువ్వు ఈ మెసేజ్ని చదువుతావని చెప్పి చివరి పేజీలో పెట్టి పంపించా. నువ్వు దాన్ని ఏం చేసావు? అప్పుడే అగ్ని బగ్గుమన్నది. ఎందుకంటావు? ఎందుకంటే ఆ పేపర్ అక్కడ ఉండాలి అని లేదు, నేను పంపాను కాబట్టి అక్కడ ఉంది. దాన్ని నువ్వు నీ నిర్లక్ష్యంతో మంటల్లో వేసేసావు. ఇన్ని సైన్స్ బుక్ చదివిన వాడివి దాన్ని ఎక్స్ప్లోర్ చేద్దామన్న ఆలోచన కూడా నీకు రాలేదా? నాకు వచ్చింది. నేను మాట్లాడుతున్నాను. అంత మర్యాద అక్కర్లేదమ్మా, కూర్చో. నేల నుంచి, గాలి నుంచి, నీరు నుంచి, నిప్పు నుంచి వచ్చిన సమాచారాన్ని ఏదో ఒక కారణం వల్ల చూడలేదు. సరే అని 5వ అవకాశంగా నింగి నుంచి పంపాను. దాన్ని చూశావు, ఎక్స్ప్లోర్ చేద్దామని కూడా అనుకున్నావు, కానీ చెయ్యలేదు. దీనికేమి కారణం చెప్తావు? సరే, నేను ఇక్కడ చేసిన తప్పే, కానీ ఈ మాత్రం దానికి నా ఎగ్జిస్టెన్స్ ఎలా పోతుంది? నువ్వు చేసేవి చిన్న చిన్న తప్పులే అయి ఉండొచ్చు, కానీ వీటి ప్రభావం స్పేస్లో చూపిస్తుంది. నిజమా? అదెలా? సైన్స్ స్టూడెంటు కదా, చూస్తే కానీ ఒప్పుకోవు, చెప్తే నమ్మేస్తావా ఏంటి? అది దైవ రహస్యం. అసలు మీరెవరు? నాకు ఇలా జరిగింది, ఇలా చేసినవి, నాకు చేసినవి మొత్తం చెప్పారు. అసలు మీరెవరు? అసలు ఎలా పాసిబుల్ ఇది? అసలు నా ఒక్కడికి ఇలా జరిగిందా? ఎలా? మీరు దేవుడా ఏంటి? ఒకసారి నేను చూడాలి. నేను ఎప్పుడు చూడలేనిది ఈరోజు చూడగలనా? He knew the world would not be the same. Few people laughed. Few people cried. Most people were silent. Vishnu
takes on its multi-armed form and says, "Now I am become death, the destroyer of worlds." ఇప్పుడు నువ్వు చూసింది కథలే అయి ఉండొచ్చు, కానీ నిజాలు. నువ్వు చదివిన సైన్స్ని నీకే చూపిస్తా. పద. Now I am become death, the destroyer of worlds. మీ సైన్స్ ప్రకారం ఇదే ఎండ్ ఆఫ్ ద యూనివర్స్ అయి ఉండొచ్చు, కానీ అంతకు మించి ఇంకా ఉంది.